గారి 116వ జయంతిని శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో గల ఎస్వీఎస్ గ్రంథాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ సెక్రటరీ జి సుబ్రహ్మణ్యం ప్రముఖ రచయితలు రచించిన వివిధ విభాగాల 100 రకాల పుస్తకాలను గ్రంథాలయమునకు ప్రదానం చేయడం జరిగింది. సభకు ముందు రాచపాలెం రఘు మూఢనమ్మకాలపై ఇంద్రజాల ప్రదర్శన చేసి అవగాహన కల్పించారు. కవులు శ్రీశ్రీ గారిపై కవితలు వినిపించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సింగంశెట్టి మురళీమోహన్ రావు మాట్లాడుతూ శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో అభ్యుదయ భావాలతో రచనలు చేసి విప్లవ భావాలను తన రచనల్లో పొందుపరిచి మహాప్రస్థానం రచనను జాతికి అంకితం చేసి ప్రజలకు జాగృతం చేసిన ప్రభావిత కవి శ్రీశ్రీ అన్నారు. ఎస్వీఎస్ గ్రంథాలయ వ్యవస్థాపకులు సుంకర ఆదినారాయణరావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం ఇలాంటి పుస్తకాలను గ్రంథాలయాలకు ఇచ్చి ప్రజలకు విజ్ఞానాన్ని పంచే విధానాన్ని తీసుకురావడం సంతోషకరమని, ఇలా ప్రతి ఒక్కరూ దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ సభలో జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ పప్పు నారాయణ శ్రీశ్రీ గేయాల రచన విశిష్టతను తెలియజేశారు. ఎన్జీఓ నాయకులు రవీంద్రబాబు పుస్తకాలు విజ్ఞాన గనులని, ఈ విజ్ఞానాన్ని పంచడానికి పుస్తకాలే ఆధారమని అన్నారు. అతిథులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి మురళీమోహన్ రావు, ఎస్వీఎస్ ట్రస్ట్ అధినేత సుంకర ఆదినారాయణ, వాకర్స్ ఇంటర్నేషనల్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు, పప్పు నారాయణ రవీంద్రబాబు, సుబ్రహ్మణ్యం, హర్నాథ్ రెడ్డి, శ్రీమన్నారాయణ, షేక్ అబ్దుల్ మజీద్, కేశవులు, అంజాద్ బాషా, షఫీ, రాచపాలెం రఘు, మదన్ కుమార్, సత్యం, కృష్ణ, రవిబాబు, కవులు, కళాకారులు, వాకర్స్ మిత్రులు పాల్గొన్నారు. పుస్తకాలు నాతో తిరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ 1-2 సార్లు చదివాను. ఇంకా ఈ యొక్క చాలా పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒక పుస్తకం 10 మంది స్నేహితులతో సమానమని. అలాంటి స్నేహితులు 100x10 అంటే దాదాపు ఒక 1000 మంది స్నేహితులను ఈరోజు వదులుకున్న ఒకవైపు బాధ ఉన్నా ఈ పుస్తకాల్ని ఇంత మహత్తరమైనటువంటి ఒక గ్రంథాలయానికి ఇస్తున్నాం. దానికి చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా పుస్తక ఆవిష్కరణలు జరుగుతుంటాయి, పుస్తక ప్రదర్శనలు జరుగుతుంటాయి, కానీ ఇలా పుస్తక ప్రదానం జరగడం చాలా తక్కువ అనుకుంటున్నాను. బహుశా ఇది అందరికీ ప్రదర్శించుకోవడానికి ఏదో గొప్ప విషయం చెప్పుకోవడానికో కాదు, దీన్ని తీసుకొని కొంతమంది ఆదర్శంగా మరికొన్ని పుస్తకాలు మరికొన్ని గ్రంథాలయానికి ఇస్తే ఆ యొక్క పుస్తక గని, ఆ యొక్క విజ్ఞాన సరస్వతి 10 మందికి అందుతుందని భావిస్తూ ఈ యొక్క మహత్తర కార్యక్రమం నడపడానికి నాకు అన్నిటికీ ముందున్నటువంటి మా మురళీమోహన్ గారు అయితేనేమి, అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయ వ్యవస్థాపకులు పెద్దవారుగా మా ఆదినారాయణ గారు అయితేనేమి, అన్నిటికీ నాకు అండదండగా ఉన్నట్టు మా పప్పునారాయణ గారు, రఘు గారు, అదేవిధంగా మిగతా పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మహత్ కార్యక్రమం అద్భుతంగా జరిగినందుకు ఆనందంగా నా యొక్క భావ వ్యక్తీకరణ మీకు తెలియజేస్తూ సెలవు. మా యొక్క స్నేహితులు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఒక సదుద్దేశంతో 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఆయన దగ్గరున్నటువంటి దాదాపు 100 పుస్తకాలని ఈరోజు గ్రంథాలయకి అందజేయడం చాలా సంతోషదాయకం. గతంలో మీరందరూ వినే ఉంటారు, భూమి కోసం శ్రీశ్రీ గారు ఏమని రాశారంటే, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అనేటువంటి పాటని మీరు అందరూ వినే ఉంటారు. అదేవిధంగా ఆకల రాజ్యం సినిమాలో పతితులార భ్రష్టులార దగా పడిన తమ్ములార ఏడవకండి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాననేటువంటి ఇది కూడా మీరు వినే ఉంటారు. ప్రశ్నించే గొంతుకు కోసం ఇది శ్రీశ్రీ హేతువాది, అదేవిధంగా నాస్తికుడు. ఆయన ఏదైనా సరే ఈ అభ్యుదయ భావాల రచయితల సంఘం అధ్యక్షుడు కూడా పనిచేశారు. ఆయన ఈ యొక్క పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఒక కవిగా ఆయన్ని మరొక్కమారు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావాల కోసం అందరూ పనిచేయాలని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి చేతులెత్తి నమస్కరిస్తూ ఇప్పుడు ఈ పుస్తకాలు గుర్తించి సుబ్రహ్మణ్యం గారు వచ్చి పుస్తకాలు మా లైబ్రరీని గుర్తించి రావడం అనేది ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు పుస్తకం ద్వారానే ఆలోచనలు కానీ విజ్ఞానం కానీ మనోవికాసం కానీ కలగద్ది అనేది ఒక అభిప్రాయము. కానీ ఇప్పుడు మార్చుకోవాల్సి వస్తుందేమో, అన్ని ఫోన్లోనే ఉంటుండేవి వాళ్ళకి. ఫోన్లో చేసి పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా బాగా ఇప్పుడు ఉన్నత స్థితికి పోతున్నారు. కానీ సమాజాన్ని గురించి, అభ్యుదయాల గురించి, సమాజంలో ఉండే మానవ ఆలోచనల గురించి ఒక పుస్తకాల ద్వారానే తెలివితేటలు ఇది కావచ్చు. ఇప్పుడు మా మనవడు ఆయన
ఇందాక చెప్పాడు వెంకటేశ్వరరావు కొడుకు, వాళ్ళే మా మనవడు జగదీప్ సీట్ అని, ఆయన స్టాన్ఫోర్డ్లో సీట్ వచ్చి మెడ్రాస్ ఐఐటీలో చదివి స్టాన్ఫోర్డ్లో సీట్ వచ్చి ఎంఎస్ అక్కడ చేసి వచ్చిన్నాడు. ఆయనే గ్రంథాలు పోలా, కానీ వాళ్ళ విజ్ఞానం అట్ట ఒక్కొక్కరి విజ్ఞానం అట్ట పేదోళ్ళలో ఉండేటప్పుడు మటుకు ఉన్నతంలో ఎదగాలి అని అంటే బుక్సే ముఖ్యము. అందరికీ మన ఆరోగ్యానికి, మన మనోవికాసానికి, మన ఇదికి ఇదే బుక్ ఇదిని ఆ ఉద్దేశంతోనే మేము ఈ లైబ్రరీ పెట్టాము. ఈ ట్రస్ట్ మేము పెట్టుండే భోజనానికి కూడా ఏంటంటే ఇంకొక ట్రస్ట్ కూడా పెట్టున్నాం మేము. జక్కా వెంకాయ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టాం, రవి, నేను ఇంకా ఒక 10 మందిని కలిసి. ఆ ట్రస్ట్ పేరు మీద అందరూ సమాజం ఒకటిగా ఉండాలని, ఐక్యత కోసం, ఆరోగ్యం కోసం స్పోర్ట్స్ గ్రౌండ్ చేయాలని, ఒక 5 ఎకరాల పొలం కొని మేము అందరం కలిసి ఆడ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. దాంట్లో లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంటు, అంటే పిల్లకాయలు హుషారుపరిచేదానికి, గ్రౌండ్ పిల్లకాయలు ఆడుకునేదానికి, చేసేదానికి అని అక్కడ మంచి దావరుడికి దగ్గరలోనే, అంటే నెల్లూరుకి 7 కిలోమీటర్లని మేము అక్కడ కొని దాన్ని అభివృద్ధి చేయాలని, దానికి కొన్ని అడ్డంకులు వస్తున్నాయి, అవన్నీ సతాయించుకొని దానికి అక్కడ చేయాలనేది మా ఇది. ఈరోజు శ్రీశ్రీ గారి జయంతిని పురస్కరించుకొని ఆయనది ఈరోజు 116వ జయంతి. ఈ సందర్భంగా మన శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా సెక్రటరీ జి సుబ్రహ్మణ్యం గారు వారు పుస్తకాలని నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్న ఎస్విఎస్ ఆహార ట్రస్ట్ వారి గ్రంథాలయానికి ఈరోజు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఈ ముఖ్య అతిథులుగా ఈ గ్రంథాలయ వ్యవస్థాపకులు మన ఆదినారాయణ గారు, అలాగే పప్పు నారాయణ గారు, ఎన్జిఓ నాయకులు రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, బాలనాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ గ్రంథాలయానికి బుక్స్ని అందజేయడం జరిగింది. ఈరోజు మనకి బుక్స్ గురించి చెప్పుకోవాలంటే అది విజ్ఞాన ఘని. పుస్తకాల ద్వారా మనము ఎంతో విజ్ఞానాన్ని మనం తెచ్చుకున్నాం. మనకి అబ్రహం లింకన్ చెప్పినట్టు ఆయన ఆ స్థితికి, ఒక అమెరికా ప్రెసిడెంట్ కావడానికి ఆయనకి పుస్తకాలే తోడు అని చెప్పారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పుస్తకాలు, ఈరోజు పుస్తకాల కంటే కంప్యూటర్ ఎక్కువైపోయింది, అయినా కూడా ఏదో ఒక రకంగా మనం విజ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. పుస్తకాల ద్వారా ఈ యొక్క విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ విజ్ఞానాన్ని ప్రతి మందికి పంచాలన్న ఉద్దేశంతో ఈరోజు లైబ్రరీకి సుబ్రహ్మణ్యం గారు ఆయన దాదాపు 100 పుస్తకాలని, ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన నగర ప్రజలందరూ వారికి ఇష్టమైన పుస్తకాలని ఈ లైబ్రరీ ద్వారా తీసుకొని ఆ విజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందిగా కోరుచు, మరి ఈ కార్యక్రమానికి చేసిన మా వాకర్స్ క్లబ్ మిత్రులందరూ, అలాగే పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా మా వాకర్స్ గవర్నర్ బలరామనాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.